ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా రాజనీతి, ధర్మనీతి గురించి చెప్తున్నారు. రాజశక్తి, ధర్మశక్తి గురించి. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు బాబా తెలుసుకుందామా? ఈ రోజుల్లో ప్రపంచం మృత్యు భయం యొక్క ప్రపంచం. ప్రకృతి యొక్క అలజడిలో మీరు స్థిరంగా ఉంటున్నారు కదా. తమోగుణ ప్రకృతి యొక్క పని అలజడి చేయటం మరియు స్థిరంగా ఆత్మలైన మీ కార్యం ప్రకృతిని కూడా పరివర్తన చేయాలి. కొత్తదేమి కాదు, ఇవన్నీ జరగాల్సిందే. అలజడిలోని అంచంచలంగా అవుతారు కనుక స్వరాజ్యాధికారి సభ యొక్క నివాసి శ్రేష్టాత్మలకు అర్థమయ్యిందా? ఇది కూడా రాజ్యసభ కదా. రాజయోగి అంటే స్వయానికి రాజు, రాజయోగి సభ అంటే స్వరాజ్య సభ. మీరందరూ కూడా రాజనేతలు అయ్యారు కదా. వారు దేశం యొక్క రాజ్యనేతలు మరియు మీరు స్వరాజ్య నేతలు. నేత అంటే నీతి ప్రకారం నడిచేవారు. స్వరాజ్య నేత అంటే ఏంటి? నీతి ప్రకారంగా నడిచేవారు అంటున్నారు బాబా. మీరు ధర్మనీతి, స్వరాజ్య నీతి ప్రకారం నడిచే స్వరాజ్య నేతలు. యథార్థ శ్రేష్ఠ నీతి అంటే శ్రీమతం, అంటే భగవంతుడు చెప్పిన శ్రీమతం అనుసారంగా నడిచేవారు అని. ఈ నీతి ప్రకారంగా నడిచేవారే సఫలత నేతలు అని అంటున్నారు బాబా. బాబ్దాదా దేశ నేతలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు, ఎందుకంటే శ్రమ చేస్తున్నారు కదా. భలే రకరకాలుగా ఉంటారు, అయినప్పటికీ దేశం పట్ల సంలగ్నత ఉంటుంది. ఏమైనా ఉంటుంది? మా రాజ్యం అమరంగా ఉండాలి అని సమలగ్నతలో శ్రమ చేస్తున్నారు కదా. మన భారతదేశం ఉన్నతంగా ఉండాలి. ఈ సమలగ్నత స్వతహాగానే శ్రమ చేయిస్తుంది. ఇప్పుడు ధర్మశక్తి మరియు రాజశక్తి రెండు వెనవెంట ఉండే సమయం వస్తుంది. స్వరాజ్యంలో ఉండి ధర్మాన్ని అనుసరించి కర్మను చేయడం అన్నమాట. అందుకే బాబా ఏమంటున్నారు? ధర్మశక్తి మరియు రాజశక్తి రెండు వెనువెంట ఉండే సమయం వస్తుంది అని. ఇప్పుడైతే ఎలాంటి రాజ్యం ఉంది నడుస్తుంది? ధర్మం ఉంటే రాజశక్తి ఉంటే ధర్మశక్తి లేదు, ధర్మశక్తి ఉంటే రాజశక్తి లేదు. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్వరలో మీకు ధర్మశక్తి మరియు రాజశక్తి రెండు వెనువెంట ఉండే సమయం వస్తుంది అని. అప్పుడే విశ్వంలో భారతదేశం యొక్క జయ జయకారాలు వస్తాయి. భారతదేశం లైట్ హౌస్ అవుతుంది. అందరి దృష్టి భారతదేశం వైపుకే వస్తుంది. భారతదేశాన్ని విశ్వ ప్రేరణకు పుంజంగా అనుభవం చేసుకుంటారు. భారతదేశం అవినాశి ఖండము, అవినాశి బాబా యొక్క అవతరణ భూమి. అందువలన భారతదేశం యొక్క మహత్వం సదా మహాన్గా ఉంటుంది అని బాబా అంటున్నారు. భారతదేశం ఏం భూమి? అవతరణ భూమి, అంటే భగవంతుడు అవతరించిన మహా పుణ్యభూమి భారతదేశం. అదే భారతదేశం గురించి చెప్తున్నారు బాబా. అందువలనే భారతదేశం యొక్క మహత్వం సదా మహాన్గానే ఉంటుంది అని బాబా అంటున్నారు. ఓం శాంతి.